హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రియల్ ఇంజనీర్ తెలుగు. సో సుత్తి లేకుండా వీడియోలోకి వచ్చేస్తే ఎంతమందికి ఇక్కడ తెలుసు ఈ ఒక్క క్వశ్చన్తోనే జావా వైవా లేదా ఇంటర్వ్యూ కంప్లీట్ చేయొచ్చు అండి. సింపుల్గా చెప్పాలంటే నమ్మలేకుండా ఉంది, కానీ ఇదే నిజం. వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ జావా క్వశ్చన్ ఏంటంటే నేను పర్సనల్లీ వైవాలో అండ్ ఇంటర్వ్యూలో కూడా యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకనంటే అందరికీ తెలిసింది జావా ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ మెయిన్ మెథడ్. సో మెయిన్ లేకుండా రన్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటారు. బట్ ఇట్స్ పాసిబుల్, ఇట్ వాజ్ పాసిబుల్ విత్ ఓల్డర్ వర్షన్స్ లైక్ జేడీకే 1.6 అండ్ ఓల్డర్. బికాస్ జేడీకే 1.6లో ఇది పాసిబుల్, బట్ ఆఫ్టర్ జేడీకే 1.6 జేడీకే 1.7 నుండి ఇది పాసిబుల్ కాదు. అది ఎలా అనంటే జేడీకే 1.6లో మెయిన్ మెథడ్ లేకున్నా కూడా స్టాటిక్ బ్లాక్ ఉన్నా కూడా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సో రన్ అవుతుంది. సో అక్కడ స్టాటిక్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు జావా వితౌట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ క్లాస్ డెమో అండ్ స్టాటిక్ బ్లాక్లో స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. ఇది పాసిబుల్ అయ్యేది జేడీకే 1.6లో. బట్ లేటెస్ట్ వర్షన్స్లో జేడీకే 1.7 అండ్ తర్వాత వచ్చిన వర్షన్స్లో జేడీకే వర్షన్లో ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకు అనంటే జేడీకే 1.7 నుండి జేవిఎం జావా వర్చువల్ మెషిన్ అనేది ఫస్ట్ మెయిన్ మెథడ్ కోసం చెక్ చేస్తుంది. అది లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఏంటి అనంటే ఎర్రర్ చూడొచ్చు ఇక్కడ. ఫ్రమ్ జేడీకే 1.7 ఆన్వర్డ్స్ JVM checks for main method first. Error is main method not found in the class demo. సో డెమో క్లాస్లో మెయిన్ మెథడ్ లేదు, అది ఎర్రర్. బట్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ వస్తే కన్ఫ్యూషన్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జేడీకే 1.6 అండ్ ఓల్డర్ వర్షన్లో ఇది పాసిబుల్ అవుతుంది, బట్ జేడీకే 1.7 తర్వాత వర్షన్స్లో ఇది పాసిబుల్ అవ్వదు. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇంటర్వ్యూ పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇంటర్వ్యూకి చెప్తే మీరు కాన్సెప్ట్ని డెప్త్లో చూసారని ప్రూవ్ అవుతుంది. మనకి క్లారిటీ ఉంటే నార్మల్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇలాంటి రియల్ టైమ్ క్వశ్చన్స్ అండ్ షాకింగ్ ట్రిక్స్ అండ్ కెరీర్ హ్యాక్స్ నేను అప్కమింగ్ వీడియోలో మీకు ఇంకా డెప్త్గా చెప్తాను. మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, జాబ్ హంటర్ అయినా, ప్రొఫెషనల్ అయినా ఇలాంటి టిప్స్ మీకు పక్కా యూజ్ అవుతాయి. సో వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా ఫ్యూచర్ వీడియోలో మీరు వాచ్ చేయొచ్చు. అండ్ కామెంట్లో చెప్పండి మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారా ఇంటర్వ్యూ ఆర్ వైవాలో. సో క్రాక్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ టుగెదర్ తెలుగు స్టైల్లో. జై కోడింగ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. We will meet you in next video.